రేవంతం 1000 తెస్తేంది, 1000 కోట్లు తెస్తేంది, 400 కోట్లు తెస్తేంది, అమెరికా పోతేంది, నెమలికలు తెస్తేంది. మా రేవంతం తెస్తాడు 4000 కోట్లు, 100 కోట్లు అని ఇగురు చింత సిగురు ఇగురు రోగల మాట అంటే ఇగురు పెట్టినట్టు అట్లాగా నీ ఆట ఓడి సిగ్గి తప్పిన బాడు కావులే. ఇక నేను మాట కచ్చా మాట అంటున్నా. నీ ఆట ఓడి సిగ్గి తప్పిన బాడు కావులు ఉన్నంత కాలం ఈ తెలంగాణ నాశనం నాశనం నాశనం. దాదా ఏంది గుడ్డలా పిలిపించినావు, ఒక్కరే కూర్చున్నావు, కుర్రకాడికి వచ్చినావు ఏంది? అవుపడతలేదు పిల్ల ముందర పెట్టుకొని అట్లా మాట్లాడతాం. పోంగ పోంగ అది ఈ రోగం వచ్చి సావంగా సావంగా అవి మిల్లినాయి. 7 గొర్రెలు 6 ఉన్నాయి. అవి గై మిల్లినాయి. అమ్మో ఇక పొట్టు పలికింది ఆయన ఇస్తే తల్లి అవి ఎన్నడో సచ్చినాయి ఉన్నాయి. ఇట్లా మొత్తం చస్తే అవి ఏదో రోగం వచ్చినా చెప్తే 4 ఏమో మిల్లినవి ఉండే అమ్మకదే ఊకుంటాం. ఎందుకు అవి ఇవైతే తింటే మళ్ళా ఈసారి మళ్ళా ఇప్పుడు ఏం రేవంత్ రెడ్డి సార్ ఉండగా మళ్ళా పోయిండు అమెరికాకు పోయిండు, మళ్ళా తెస్తాడు. నిధులు వస్తూనే ఉన్నాయి 400 కోట్లు. మామూలు కూడా తెలంగాణ మొత్తం వజ్రం వజ్రం మెరుస్తుంది. వెనకడి కాట వెనకడికి ఒక వెనకడి పుడితే పట్టే ఎక్కి ఏడిసిందట. అదంటే మరి వెనకడి ముచ్చట చెప్పి ఎక్కి ఏడిసిందట. అట్టుంది ఇది. అప్పుడైనా బంగారు తెలంగాణ ఏమో కానీ ఇప్పుడు వజ్రాల తెలంగాణ తాత మామూలుగా ఉండదు. క్షమ కట్టదంటావు. మొత్తం రోడ్లు ఏకదమ్ అనిపిస్తుంది అంతే. ఇక అప్పుడు ఆయన కేశవారు తెస్తేనేమో తెలంగాణ మొత్తం పాలిష్ బండలు వేసినట్టు మొత్తం పాలతోటి చెమ్మక బంగారం అడుగునే ఉండేది. అవి తెచ్చి ఎడబెట్టిండో ఒక్కడికి తెలియదు. ఎందుకు అప్పులు తెచ్చిండో తెలియదు. ఏడ కంపెనీలు పెట్టి డెవలప్ చేసిండో తెలియదు. ఆ కంపెనీలు ఓన్ పేరు మీద ఉన్నాయో లెక్క చెప్పలే. ఇక ఆయన తట్టుంది కానీ ఈయన తెచ్చి ఇక వజ్రాల తెలంగాణ చేస్తారు మొత్తం. మళ్ళీ ఇంకోటి చెప్పరా, ఇంకొకడ మళ్ళీ 1000 కోట్లు తెస్తుడు. నేను ఏమంటున్నా ఇట్లా ఈ 1000 కోట్లు తెచ్చుడు, ఈ 400 కోట్లు తెచ్చుడు తెస్తే వాళ్ళకే గాని ఇంట్లో ఈ బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు వీళ్ళకి ఏమైనా లాభం లెక్క పద్ధతి అందులో మీరు ఇంత ఉందా అని పోయినోడు చేయడా తెచ్చి ఇప్పుడు ఈయన తెస్తేనేమో అయ్యేది ఉందా? ఏ సారానగో చూసుకొని ముర్రవా చెప్పుకొని ఎడవా అని ముదనచ్చ ఇంతకంటే ఏం లేదు పిల్లగా. ఆయన తెచ్చిండు తెలంగాణ అన్నాడు. పెద్ద పెద్ద అయితే నేనే తెచ్చిన ఓవర్ చేయాలి అయితే అన్నాడు. నీ ఐటీ పాస్ దాని వల్ల ఏం లాభం చెప్పు పిల్లగా, ఏం లాభం చెప్పు నాకు. దాని వల్ల వచ్చినా ఒకళ్ళ పైసలు వచ్చినాయి, కోట్ల రూపాయలు వచ్చినాయి అనుకుందాం. మంచి డెవలప్ చేసిన దండం. డెవలప్ చేసిన దాంట్లోకి వెళ్ళి ఏమన్నా వస్తే ఆ పైసలు ఏమన్నా ప్రజలకు అందినాయా చెప్పు పిల్లగా. ఇప్పుడు గీడది అంటే రేవంతం 1000 తెస్తేంది, 1000 కోట్లు తెస్తేంది, 400 కోట్లు తెస్తేంది, అమెరికా పోతేంది, నెమలికలు తెస్తేంది. నెమలికలు తెచ్చి చెవులల్లా ఇగో ఈడ దెక్క వలిచింది. అవి తెలంగాణ ప్రజలు శూన్యం బూడిది ఏరుకోవాలి. ఇట్లా బూడిది. నేనేమనుకుంటా తాత మొత్తం మరి ఆయన 400 కోట్లు తెస్తుడుగా వెనకటి కాట మురిసిందట. ఏమమ్మా లావు మురుస్తున్నామమ్మా అంటే ఆడికి 9 రోజులు అయింది అన్నదట. ఏది 9 రోజులు వచ్చాయిగా ఆమె బాధ ఆమెకే ఉంది. అట్లుంది నీ ముచ్చట. ఒకటే మా రేవంతం తెస్తాడు 4000 కోట్లు 100 కోట్లు అని ఇగురు చింత సిగురు ఇగురు రోగల మాట అంటే ఇగురు పెట్టినట్టు అట్లాగా. ఇప్పుడు మరి ఆయన తెస్తే రోగల బండి ఎగురు పెట్టిందట. రోగల బండ తొక్కుతుండే అంటారు. టమాటాలు పచ్చిమిరపకాయలు వేసి నూరిందట. నూరినాక ఎవడ రోలు అడుగుతుందిగా, కడిగి మళ్ళీ అయితే ఇట్లా పెట్టి పెడతారుగా ఆ రోజులో పెట్టి తెల్లార వరకలో ఎగురు వచ్చిందట. అది చెప్పిందట. ఇప్పుడు నీది అయితేనే ఉంది. మా రేవంతం తెత్తడిగా చూసుకొని 400 కోట్లు 1000 కోట్లు అంటున్నావుగా, తెలంగాణ మొత్తం ఎగిరే పెడతది. మరి ఏం చేయమంటారు నీ దగ్గరికి ఎప్పుడు ఏర్పిస్తారు? సంతోషంగా వస్తా ఉంటా నువ్వేదో నీ ఆట అసలు
నీ ఆట ఒకటి సిగ్గి తప్పిన బాడు కావులే. ఇక నేను మాట కచ్చా మాట అంటున్నా. నీ ఆట ఒకటి సిగ్గి తప్పిన బాడు కావులు ఉన్నంత కాలం ఈ తెలంగాణ నాశనం నాశనం నాశనం. ఇది వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఇప్పటికి 70 ఏళ్ళు. ఓ అది ఇంకా కూడా ఉంటాచే కొడుతుంది. నీ నీ ఆట ఒకటి లంగాలు ఎప్పుడైతే బంద్ అవుతారో దెబ్బ కొట్టుడు మా సార్ అని ఎగిరేది బంద్ చేస్తే ఇక అది మంచిగా ఉంటుంది పిల్లగా. కానీ ఇక నేనేం చెప్పలేను పిల్లగా. ఊరికే ఏం జోలి పిల్లగా ఇది ఏం ముచ్చాడా పిల్ల. మరి నువ్వు చెప్పేది నేను కరెక్టే అనుకుంటాగా. అవును. మరి ఇప్పుడు అమెరికాకి పోయేమో 400 కోట్లు చేస్తున్నాడు, ఇంకో కాడికి పోయేమో 1000 కోట్లు చేస్తున్నాడు. అవును పిల్ల. మరి పసలన్నీ ఎక్కడ పోతాయి మనకు వచ్చకుంటే? నువ్వు గమ్మ చెప్తావు ముచ్చటగానే. ఓపిలా లెక్క ఏడ దొరకదు పిల్ల. అవి ఏడుండాలో గానే తరగబడతాయి. ఒకటి చేయమని పిల్ల. సరే నీ మాట నేను చెప్తాను, నీకు నమ్మకం వస్తలేదు. పోయిన ఆయన వచ్చేసేసినన్నా నమ్ముతలేవు. ఇప్పుడు నేను తెచ్చి ప్రజలకే పంచుతారు అంటున్నావుగా, అంటే ఏదైనా చేస్తానంటున్నావు. నేను ఇది నమ్ముతా పిల్లగా. ఒకవేళ నమ్మితే ఇప్పుడు 400 కోట్లు 1000 కోట్లు తెస్తాడుగా రేవంత్ రెడ్డి. నిజంగా మన తెలంగాణ ముఖ్యమంత్రి ఒక మనిషి అయితే, నేను మనిషినే అని అయితే, ఈ తెలంగాణలో ఉన్న ప్రజల మీద ప్రేమే ఉంటే, బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల మీద ప్రేమే ఉంటే వాళ్ళకి 100 కోట్లు 400 కోట్లు తెచ్చిన వాళ్ళు ఓ పెద్ద పరిశ్రమలు కట్టించి ఇవి బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల కోసమే అని చెప్పమని చూద్దాం. పక్కా చేస్తారు దాదా. ఏది నీకు మరో కంటికి తెలియదు పిల్లగా, మరో కంటికి తెలియదు. తెచ్చిన అప్పులు తెస్తున్నాం పోతున్నాం అనేది తెలుస్తుంది. మన 4 రోజులైనాక అవి తెచ్చిన 4 రోజులకు ఇంకో ముచ్చట వస్తుంది కొత్తది. మనం ముచ్చట అడిగిపోతుంది. ఈ 100 కోట్లు ఎడిపోయినాయో అడగం, 400 కోట్లు ఎడిపోయినాయో అడగం. ఒవ్వడు అడగాడు, నువ్వు కాదు ఒవ్వడు అడగాడు. జోలి రోజు అట్టనే ఈడంగా ఒకటి జరిగింది అయ్యాలా, ఎల్లిండి ఇంకోటి జరుగుతుందిగా. ఎల్లిండి జరిగే జోలే అడుగుతాడు. ఇవాళ జోలి అయిపోతుంది. అది పాత ముచ్చట, 100 కోట్ల ముచ్చట 400 కోట్ల ముచ్చట పోనీ అది ఎందుకు. 2 కేశవారు రేవంతం 2 అవి దాంట్లోకి తరాద పెట్టి జోకితే ఎటు లేదు పెచ్చు సమానం ఉందంటావు. సామానం ఇట్లా తొగి చూస్తే ఉంటుంది తర్వాత ఓసారి ఓమ ఇదే అన్నట్టు అవుతుంది. ఇట్లా ఇట్లా మొగ్గు ఇట్లా అంటది ఇట్లా అవుతాయి అవి తరాదాలు అట్టు ఉంటాయి. మరి అన్నట్టు వాళ్ళని నమ్ముకోవాలంటే ప్రజలకు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో బళ్ళు స్కూళ్ళు అంగన్వాడి స్కూళ్ళు లేవు, నాశనం అయిపోయినాయి. ఓ గవర్నమెంట్ బళ్ళు లేవు. ఓ ఉంటే చెప్పు తీసుకొని అంత నా కాడ ఉన్నాయని రమ్మా. లేవు తాత, నేను చెప్తున్నా నాకు అట్టం ఏడమున్నాయో చూపించామని 1-2 తప్ప. మళ్ళీ ఒకళ్ళు ఉన్నాయి అనుకో, ఒకళ్ళు ఉన్నాయి ఆడొకటి ఉన్నాయి. అందులో పిల్లలు ఉన్నారు ఎవరా బువ్వ కారం పులి బాచుకుల్లా. మన ఏంది నిజామాబాద్ జిల్లా అది ఏం మండలం ఉంది, గిరికోట మండలమా కోటగిరి మండలమా కొత్తపల్లి గ్రామంలా కారం పొడితోటి తింటారు. సిగ్గి శరం లజ్జం అనుందా? కారం పొడి మెతుకులు గొడ్డు కారం కుండల కారం తెచ్చి వేసుకొని పిల్లలు ఇట్లా పెట్టిర్రు. ఈ సిగ్గిదా పిల్లలు అంట 1000 కోట్లు తెచ్చి 400 కోట్లు తెచ్చి ఆడబెడతారా? నీ ముదా నాష్టా నాకు మా సార్ ఏ సార్ తెచ్చి ఈ ప్రజలకు చేసిన కొడుకు ఒక్కడి లేడు. అంటే నాకు నిరూపించమన్నా. నా మాటలు ఏమో కచ్చగా ఉంటాయి. నా మాటలు మాట్లాడితే చూస్తే కొమ్మ వస్తుంది. వాడు చూస్తూనే ఉండు. ఇక ఈయనకెంత మంతుందో ఈయనకు మొదబరిన ఆయన ఓ కండ్లలో పెట్టి ఇంతసేపు చూడవచ్చు ఎవర్రా అన్నట్టే చూస్తున్నాగో ఈయన. ఇక ఈయనకెంత మంతుందో సుర్రు అని. నువ్వు ఎంత మండుకున్నా మడిపించుకున్నా నీకేం కాదు. నేను అనేది ఆయననే. ఇది నిజమా కాదా జర ఒకసారి నువ్వు కూడా చూసినావు కానీ ఆలోచించు. ఏందంటే పిల్ల నేను ఏమంటున్నా, మనకి చేసేటోడు ఈ భూమి మీద పుట్టలే. బుచ్చపు మెతుకులు వేస్తారు మగాన. ఆటికే మురిసి సావాల్సిందే. బడి లేదు. ఒక 100 కోట్లు పెట్టి తెచ్చుతున్నా అంటావుగా, 100 కోట్లు పెట్టి కాన్స్టిట్యూన్సీ ఒక నియోజకవర్గానికి ఒక మంచి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టు పిల్లగా. ఒక మంచి స్కూల్ కట్టు. స్కూల్ కట్టవు, హాస్పిటల్ కట్టవు, కంపెనీలు కడతాంటావు. కంపెనీలు ఎవరయ్యా పేర్రు అవి. దాంట్లో ఊళ్ళో పైసలు వస్తే మళ్ళీ మీరే ఎలక్షన్లలో మీరే వాడుకుంటుంటారు. మళ్ళీ మా ఓన్కి ఓన్కైనా జాబ్ ఉందారా ఉద్యోగం ఉందారా అంటే ఓన్కి లేవు. ఎక్కడెక్కడికి వెళ్ళి తెచ్చి పెట్టుకుంటారట. అందులో మొత్తం పెద్దోళ్ళట. ఎక్కడెక్కడ బయటకి వెళ్ళి వస్తారట, ఆంధ్రకి వెళ్ళి వస్తారట. ఎక్కడికి వెళ్ళి అందులో మామూలు ఈ తెలంగాణ ఎస్సీ బీసీలు పనిచేస్తారు అందులో వాళ్ళకి వస్తుందా? ఏం కంపెనీ అనుకుంటున్నావు? గేట్ కాడ వాచ్మెన్ కూడా వనికిరాడాడు. మనోరు వనికిరారట.
మళ్ళీ ఆయన వాచ్మెన్ కూడా ఓడుతాడు తెలుసా ఉమ్. వాళ్ళ కాడ పెద్ద పెద్ద మీసాలు ఇట్లా పెడతారుగా మరి అదేందో ఇంత మీసాలు పెంచి ఇట్లా పెంచి కోట్ గీట్ వేసి కూర్చోబెడతారు ఆడ ఓవర్ రా చూస్తే తీర చూస్తే అక్కడికి వెళ్ళి ఉంటారు బయట వాళ్ళే ఉంటారు వాళ్ళు ఆ, చూడు నువ్వు ఎప్పుడన్నా పట్నం పోతావు కదా అవును. ఏదైనా పెద్ద పెద్ద కంపెనీల కాడ వాచ్మెన్ ఎట్టుంటాడు చూడు పెద్ద పెద్ద మిసాలతోటి అవును, అది నిజమా కాదా అర్థం అవును. అందుకనే ఉమ్. రాష్ట్రానికి లాభం లేదు ఇది నాశనం అయిపోయారు రాష్ట్రం అవునా కాదా నువ్వు వినడని అడుగు పిల్లలు ఇంకా 5 ఏళ్ళ కానీ అడుగు ఇది నాశనం కాబోతుంది దగ్గర పడ్డది సుడిగుండం ఆ, బాగా వర్షం వచ్చి ఆ గుండం అయితే అంటారు కదా సుడిగుండం అని అవును. కొట్టుకపోయింది అక్కడక్కడ ఆ, ఇది కూడా తొందరలా ఉమ్. తెలంగాణ రాష్ట్రం ఆగమై మసి అయిపోయే కాలం దగ్గర ఉంది బాధపడకు తొందరపడకు గొర్రెలు పోతూనే ఉన్నాయి ఆ, అవి పోయి అక్కడిక్కడ పోయినాయి అనుకో ఇంటికాడ ముసలి దాంతో నాకు పెద్ద కథ అవు, నేను చిన్న ఊరుకోదాము. ఆ? సా- ఇక సరే, పోతా సరే. ఏయ్ ఆ, ఉండు. రైట్.